లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ రిమాండ్ను కోర్టు మరోసారి పొడిగించింది. ఈడీ ఛార్జ్ షీట్పై విచారణ అనంతరం కవిత రిమాండ్ను వచ్చే నెల 3వ తేదీ వరకు పొడిగించారు రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా. ఢిల్లీ లిక్కర్ పాలసీపై ఈడీ నమోదు చేసిన కేసులో కవితతో పాటు దామోదర్, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్, చరణ్ ప్రీత్లపై కోర్టులో ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఛార్జ్ షీట్పై కోర్టులో వాదనలు జరిగాయి. ఛార్జ్ షీట్లో 5 నిందితుల పాత్రపై ఆధారాలతో సహా వివరాలను పొందుపరిచామని ఈడీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఒక్కో నిందితుడికి సంబంధించి అన్ని వివరాలు ఛార్జ్ షీట్లో ఉన్నాయని చెప్పిన ఈడీ న్యాయవాది ముందుగా కవిత పాత్రపై వాదనలు వినిపించేందుకు సిద్ధమైంది. అయితే కవిత మినహా మిగతా 4 నిందితుల పాత్రపై వాదనలు వినిపించాల్సిందిగా న్యాయమూర్తి కావేరి బవేజా కోరారు. న్యాయమూర్తి సూచనతో ప్రిన్స్ కుమార్ పాత్రను కోర్టుకు వివరించాడు ఈడీ న్యాయవాది. ప్రిన్స్ కుమార్ చారియట్ మీడియా సంస్థల ఉద్యోగిగా పనిచేశారని, 100 కోట్ల అక్రమ మెళ్లింపులో ప్రిన్స్ కుమార్ పాత్ర ఉందని తెలిపారు. హవాలా ఆపరేటర్ ఆర్ కాంతి కుమార్ ద్వారా సుమారు 16 లక్షల రూపాయలు ప్రిన్స్ కుమార్కి అందాయన్నారు. మొత్తంగా దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి జాయిన్ అవుతూ ఉన్నారు. శివ, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి, ఈరోజు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయ్యి ఈడీ సిబిఐ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియడంతో తిహార్ జైలు నుంచి తిహార్ జైలు అధికారులు వర్చువల్గా రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా ముందు హాజరుపరిచిన నేపథ్యంలో మరో 14 రోజుల పాటు కవితకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ, సిబిఐ, ఈడీ కేసుల్లో కస్టడీ పొడిగిస్తున్నట్లు కూడా ఆదేశాలు జారీ చేశారు. అంటే జూన్ 3 వరకు ఈ కస్టడీ పొడిగించారు. జూన్ 3 వరకు కవిత తిహార్ జైల్లోనే ఉండబోతున్నారు. ఇక నెక్స్ట్ కవితపై దాఖలు చేసిన మే 10వ తేదీన ఈడీ 8000 పేజీలతో 6వ సప్లిమెంటరీ 6వ అదనపు ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. దానికి సంబంధించి 5 నిందితులతో, అంటే కవితతో పాటు మరో 4 సహనిందితులు, మొత్తం 5 నిందితులతో కూడిన ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. దానికి సంబంధించి అన్ని వివరాలు మా దగ్గర ఉన్నాయి. దానికి సంబంధించిన ఒక్కొక్కరి వివరాలు మీకు తెలియజేస్తామంటూ కూడా ఈడీ తరపున న్యాయవాది జోహెబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. అయితే కవిత, మరోవైపు దామోదర్, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్, మరోవైపు చరణ్ ప్రీత్, వీరు 5 నిందితులకు సంబంధించి డీటెయిల్గా వివరాలు ఉన్నాయి. దానిపై వాదనలు వినిపిస్తామని తెలిపిన నేపథ్యంలో ముందుగా కవితకు సంబంధించిన డీటెయిల్స్ ప్రస్తావిస్తూ ఉండగా మధ్యలో జోక్యం చేసుకున్న న్యాయమూర్తి కావేరి బవేజా కవిత తరహా మినహా మిగతా 4 నిందితులకు సంబంధించి ఆధారాలు ఏమన్నాయో దాని గురించి చెప్పాలంటూ కూడా న్యాయమూర్తి ఈడీ న్యాయవాదికి సూచించిన నేపథ్యంలో మొదట ప్రిన్స్ కుమార్ గురించి, ప్రిన్స్ కుమార్ వేరియట్ మీడియా సంస్థలో ఒక ఉద్యోగిగా ఉన్నారు. అయితే సౌత్ గ్రూప్ నుంచి వచ్చిన 100 కోట్ల రూపాయలు దారి మళ్లింపులో ప్రిన్స్ కుమార్ కీలకంగా వ్యవహరించారు అనేది ప్రధానంగా ఇటు ఛార్జ్షీట్లో అనేక అభియోగాలు ఈడీ నమోదు చేసింది. మరోవైపు వాదనల ద్వారా కూడా ప్రిన్స్ కుమార్ పై కూడా కొన్ని ఆరోపణలు కూడా, కొన్ని అభియోగాలు కూడా న్యాయమూర్తి ముందు తమ వాదనల ద్వారా తెలియజేశారు. మరోవైపు హవాలా మనీని ట్రాన్స్ఫర్ చేసే ఆపరేటర్ ఎవరైతే ఉంటారో కాంతి కుమార్ ద్వారా 16 లక్షల రూపాయలను ఈ ప్రిన్స్ కుమార్ పొందారనేది ఈడీ తమ వాదనలు వినిపించింది. అంటే కరెన్సీ నోట్లు ఏవైతే ఉన్నాయో, కరెన్సీ నోట్ల సీరియల్ నంబర్స్ టోకెన్ నంబర్లుగా వాడుకుని 16 లక్షల రూపాయలు అనేవి ఈ క్రాంతి కుమార్ నుంచి హవాలా రూపంలో డబ్బులు ప్రిన్స్ కుమార్ తీసుకున్నారనేది ఈడీ వాదనలు వినిపించారు. అయితే ఈ హవాలా మనీని ట్రాన్స్ఫర్ చేసే క్రమంలో ఈ ప్రిన్స్ కుమార్ 3 ఫోన్ నెంబర్లను వాడారు అనేది ప్రధానంగా వారు తెలియజేశారు. అయితే ఆ 3 ఫోన్ నెంబర్లు ఎవరి పేరు మీద ఉన్నాయో ఆ వివరాలు ఇవ్వాలంటూ కూడా మధ్యలో జోక్యం చేసుకున్న న్యాయమూర్తి కావేరి బవేజా వారిని అడిగారు. ఇక దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా సమర్పించిన పరిస్థితి ఉంది. మరోవైపు మరో 2వ నిందితుడు అరవిందర్ సింగ్ కూడా ఈ హవాలా మనీకి సంబంధించి గోవా ఎన్నికల్లో డబ్బులు ఏ విధంగా వినియోగించారనే దాంట్లో అరవిందర్ సింగ్ కూడా కీలకంగా వ్యవహరించారంటూ కూడా ఈడీ తమ వాదనలు వినిపించింది. ఇక తర్వాత కవిత తరపున న్యాయవాది రితేష్ రాణా కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించారు. మరోవైపు ఈ అరవిందర్ సింగ్ గురించి వాదనలు వినిపించిన తర్వాత కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలి, అంటే ఉదయం వాదనల సందర్భంగా ముందు మధ్యాహ్నం 2 గంటలకు వాదనల సందర్భంగా ముందు సిబిఐకి సంబంధించిన కేసులో 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. అంటే మరోవైపు ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్పై పరిగణనలోకి తీసుకోవాలా లేదా, అంటే కాగ్నిజెన్స్లోకి తీసుకోవాలా లేదా అనే దానిపై విచారణ కొనసాగుతుండగా మధ్యాహ్నం విచారణ జరిగిన తర్వాత కవితకు సంబంధించిన ఈడీ కేసులో కూడా 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. ఇక 2 కేసుల్లో కూడా మే 3 వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీలో ఉండబోతున్నారు. ఇక తర్వాత ఆల్రెడీ ఛార్జ్షీట్ దాఖలు చేశారు కాబట్టి అనేక ఆరోపణలు అనేక అభియోగాలు అనేది ఛార్జ్షీట్లో ఉంటాయి కాబట్టి
కవితను ఇక వదిలేయాలి, బెయిల్ మంజూరు చేయాలనేది కవిత తరపున న్యాయవాది రితేష్ రాణా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్గా తన వాదనలు వినిపించారు. అది ఇదంతా జరుగుతున్న క్రమంలో కవిత కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మొత్తం ఏం జరుగుతుంది, కోర్టులో ఎటువంటి వాదనలు జరుగుతున్నాయనే దానిపై కూడా వినేందుకు కవితను కూడా వీడియో కాన్ఫరెన్స్లో వచ్చారు. కవిత కూడా మొత్తం వాదనలన్నీ కూడా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే అక్కడ కనిపించింది. ఇక తర్వాత అంటే ఇక్కడ ఛార్జ్ షీట్ను పరిగణలోకి తీసుకోవాలని ఈడీ కోరింది. మరోవైపు కోరిన నేపథ్యంలో పరిగణలోకి తీసుకోవాలా లేదా అనేది అంటే కోర్టు సమయం ముగిసిన నేపథ్యంలో అంటే 4 గంటల వరకు కోర్టు ఉంటుంది కాబట్టి ఇక తదుపరి విచారణ అనేది రేపు మధ్యాహ్నం 2 గంటలకు కవితపై దాఖలు చేసిన ఛార్జ్ షీట్పై వాదనలు వింటాము, విచారణ చేపడతామంటూ కూడా న్యాయమూర్తి కావేరి బవేజా తెలియజేశారు. ఇక బెయిల్ పిటిషన్ సంబంధించి అంటే ఆల్రెడీ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు కాబట్టి కవితని ఇక వదిలేయండి అంటూ కూడా రితేష్ రాణా వాదనలు వినిపించిన నేపథ్యంలో రితేష్ రాణా వాదనలను పరిగణలోనికి తీసుకోలేదు. ఇంకా కంటిన్యూటీ రేపు ఉంది కాబట్టి రేపు విచారణ చేద్దాం, రేపు వాదనలు మళ్ళీ రేపు విందామంటూ కూడా న్యాయమూర్తి కావేరి బవేజా రేపటికి విచారణ అనేది కవితపై దాఖలు చేసిన ఛార్జ్ షీట్పై విచారణను రేపు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. రేపు మధ్యాహ్నం తిరిగి కవితపై దాఖలు చేసిన ఛార్జ్ షీట్పై కవిత నిందితురాలకు ఉన్న నేపథ్యంలో కవితపై ఎటువంటి అభియోగాలు నమోదు చేశారు మిగతా నిందితులు. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ సంబంధించిన ఛార్జ్ షీట్పై కూడా రేపు వాదనలు వినబోతున్నారు. ఇక కవిత ఏదైతే సిబిఐ ఈడీ కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారో ఆ బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో 24వ తేదీన వాదనలు జరగబోయే అవకాశం ఉంది. శివ, అది కవిత కేసుకు సంబంధించి అప్డేట్స్. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవిత ఈ విచారణకు హాజరయ్యారు. మనం చూస్తున్నటువంటి విజువల్స్ పాత విజువల్స్. గతంలో కవిత కోర్టుకు హాజరైనటువంటి సందర్భంలో ఆవిడ ఆ విధంగానే మీడియాతోటి మాట్లాడిన సందర్భంలో ఆవిడ ఈ విధంగా కోర్టుకు ఫిజికల్గా హాజరవుతూ ఉంటే మీడియాతోటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారంటూ అబ్జెక్షన్ తెలియజేయడంతో ఈడీ ఆమెను కోర్టుకు రానివ్వకుండా నేరుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమెకు ఈ వాదోపవాదంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. ఈరోజు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే ఆవిడ కోర్టుకు హాజరయ్యారు.